కొత్తపేట ఎంసీహెచ్ గ్రౌండ్ లో ఎంఎస్ఆర్ఏజీ బచావో సంగ్రామ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. బచావో సంగ్రామ్, ఓట్ చోరీ, గద్దీ చోడ్, వేబీ గ్రామ్ వాపస్ అంటూ నినాదాలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీస్ విభాగం కోఆర్డినేటర్ అడ్వకేట్ షౌకత్ అలీ ముహమ్మద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎంఎన్ఆర్జీఏ పథకాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రామీణ పేదల జీవనోపాధి కోసం అమలు చేస్తున్న ఈ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. कांग्रेस पार्टी इसके पीछे बहुत ज्यादा जो है ना जद्दोजहद कर रही है। राम जी राम जी राम जी, क्या पता नहीं वो राम जी को मतलब नाम बदनाम कर रहे हैं इन लोग। शायद राम जी होते तो आज ये हालत नहीं होते थे। इन लोग को जो भी ये स्कीमत ला रहे हैं उनको बिल्कुल ही जो है ना उनको बर्दाश्त नहीं करते थे। साथ में जो है ना चोरी जिसका आदत है, चोरी जिनकी आदत है, वोटों को चुराना, वोटों को चुरा कर गद्दियों पे बैठना, उसके खिलाफ भी वोट चोर गद्दी चोर की जो मुहिम कुल हिंद कांग्रेस कमेटी जो चला रही है, उसके तहत भी हम लोग पतंगों के ऊपर वोट चोर गद्दी चोर, मनरेगा बचाओ स्कीम और ये जी राम जी के खिलाफ, ये तमाम चीजों के खिलाफ जो है ना हम एहतजाज करते हैं। సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టిన విబిజీ రామ్జీ స్కీమ్ గురించి బండి సంజయ్ గారు తను ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, కిందటి ప్రభుత్వం వాళ్ళకు నచ్చిన నాయకుని పేరు స్కీమ్ మీద పెట్టారు అని చెప్పారు. ఓకే, మాకు అభ్యంతరం లేదు, మీరు రాముని పేరు చెప్పడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రాముని పేరు చెప్పి మీరు ఒక బీదవాని షేర్ని మీరు లాక్కోవడం అనేది ఎంతవరకు సబబు అని మీకు డైరెక్ట్గా అడుగుతున్నాను. స్కీమ్ ఏదైనా తెచ్చినా వెల్ఫేర్ కోసం తేవాలి, ప్రజల మంచి కోసం తేవాలి. కానీ మీ ప్రభుత్వము బీదవానికి జేబు మీదనే ఎప్పుడూ దృష్టి పెడుతుంది. వాని నుంచి దోచుకోవాలి, పెద్దవానికి ముఠాలు మీరు ఈజీగా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ఉద్దేశము ఎక్కడ కూడా సమంజసము కాదు.